హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్స్. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వారైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మేమైతే రెడీ అయ్యి కూర్చున్నాము అమ్మ వాళ్ళ కోసం. పిల్లలేమో తెగ అల్లరి చేసేస్తున్నారండి. మాకైతే చాలా గొలగొల చూస్తున్నారు. ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళు వచ్చారు. డైరెక్ట్ కార్లోనే ఎక్కాము. వీడియో అయితే ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇంకా అమ్మ చెల్లి నాన్న ఇంకా పిల్లలతో అయితే మేము జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా అల్లరి అల్లరి మొత్తము అలసిపోయి పడుకున్నారు. చూడండి ఎంత అలసిపోయారో. అంతేగా ఆడేశారనుకోండి. ఇంకా కార్లో మా పాప కూడా పడుకొని లేచి ఇంకా ఫోనే, ఎక్కడికి వెళ్ళినా ఫోనే, ఇంట్లో ఖాళీగా ఉన్న ఫోనే. ఇంక ఇక్కడ మా చెల్లె సాఫ్ట్వేర్ జాబ్ చేసిందంట పెళ్ళికి ముందు. ఇంకా పెళ్ళైన తర్వాత బ్రేక్ అయిపోయింది. పిల్లలైతే అంతే కదండి, ఇంకా పిల్లలతోటే సరిపోతుంది మనకు పని అంతా. ఇంకా వాళ్ళే ప్రపంచం అయిపోతారు. ఇంకా మనం సిటీకి అయితే వచ్చేసాము ఫైనల్గా అయితే. ఇక్కడ అన్నయ్య వాళ్ళ రూమ్ ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే షాప్ వస్తుంది. మేము ఫస్ట్ టైం ఓపెనింగ్కి వచ్చాను. ఆ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదన్నమాట. ఇంకా నానైతే రాలేదు. నాన్నని తీసుకొని వచ్చాము. నాన్నకు పెరాలసిస్ వచ్చాయి, కొంచెం క్యూర్ అయ్యాడు. కాకపోతే ఇంకా బస్ కంటే కష్టం అవుతుందని చెప్పేసి మేము కార్ తీసుకొని వచ్చాము నాన్నకి చూడాలని. అంటే నాన్నకి అక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటూ తాళ్ళెక్కాలని ఉండే, కానీ అన్నయ్య ఏమో అది రాదు వ్యవసాయం. చదువుకున్నాడు. సో చదువుకొని కూడా జాబ్ లేదు. బయటికి వెళ్తే 10,000 20,000 ఇస్తున్నారు. సో ఇల్లు గడవడం కష్టంగా ఉంది. నాన్న కూడా చేతగాకుండా అయింది. అందుకని ఇక్కడ వచ్చి బిజినెస్ లాగా మన ఓన్గా మన పని మనం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ సిటీకి వచ్చి చికెన్ సెంటర్ అయితే పెట్టాడు. ఇంకా అలా జరిగిందనమాట. సర్లే అని చెప్పేసి నాన్న కూడా కాంప్రమైజ్ అయ్యి ఇంకా వెళ్ళమని చెప్పేసి అన్నాడు. చెప్పడం వరకే కానీ మనసులో మాత్రం ఇంకా వెళ్ళొద్దు ఉండాలనే ఉండే. నాన్నకి చాలా బాధపడ్డారు. చిన్నప్పటి నుంచి అన్నయ్య అమ్మ నాన్న దగ్గర ఉండి పెరిగే వరకు మేము మధ్యలో పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా నాన్న అమ్మతో అన్నయ్య ఉన్నాడు కాబట్టి ఇంకా వెళ్ళగానే తట్టుకోలేకపోయారనుకోండి. అలా ఉంది. సిటీకి వస్తే ఇంకా బిజీ లైఫే కదా, మనం ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండదు. ఫైనల్గా అయితే వచ్చేసాము చికెన్ సెంటర్కి. ఇది కోటి దగ్గర ఉన్న కాచిగూడ దగ్గర షాప్ ఉంది. ఇంకా ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ వీడియో చూపించి రండి, 10% డిస్కౌంట్ ఇప్పిద్దాము. ఇంకా అన్నయ్య పేరు వచ్చేసి అజయ్ కుమార్, షాప్ పేరు స్నేహ. ఇంకా రామరెడ్డి స్నేహ చికెన్ అండి, చాలా బాగుంది. ఇంకా అన్నయ్య ఆఫర్ కూడా పెట్టాడు షాప్ ఓపెనింగ్కి.